ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కంప్లీట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ యూస్ఫుల్ వీడియో ఇది. అంటే కంటెంట్ క్రియేటర్స్కి, లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి, గేమర్స్కి, ఎడిటర్స్కి, ప్రొఫెషనల్స్కి అందరికీ యూజ్ వచ్చే వీడియో. నేను 2 ప్రోడక్ట్స్ కూడా మస్తు యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే ఈ రెండిట్లో ఒక ప్రోడక్ట్ ఎవరైనా మన ఒక లక్కీ సబ్స్క్రైబర్కి నేను ఎన్ని లైక్స్కి ఇస్తాననేది తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ అయితే మీరు లైక్ కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ గిఫ్ట్స్ ఇంకా వీడియోస్ ఇవి నోటిఫికేషన్లు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఫిఫిన్ బ్రాండ్వి 2 ప్రోడక్ట్స్ కూడా. ఫిఫిన్ బ్రాండ్వి నేను మధ్యలో చాలా ఐటమ్స్ అన్బాక్స్ చేశాను. అంటే యూఎస్బి కండెన్సర్ మైక్రోఫోన్లు అవి అన్బాక్స్ చేశాను కదా. ఇది యాంప్లీ గేమ్ అనే సిరీస్వి. అంటే వీళ్ళు గేమర్స్ కోసం, లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళ కోసం చాలా ప్రోడక్ట్స్ కొత్తవి లాంచ్ చేస్తున్నారు. అందులో ఇది D6 అని స్ట్రీమ్ కంట్రోలర్ వచ్చింది వీళ్ళది కొత్తది, 15 మ్యాక్రో స్విచెస్ తోటి. ఆల్రెడీ నేను ఇలాంటిది ఒకటి ప్రీవియస్లీ 2-3 ఇయర్స్ బ్యాక్ ఎల్గాటోది స్ట్రీమ్ డెక్ అని అన్బాక్స్ చేశాను కదా. మీరు మిస్ అయితే నా ఛానల్లో చూడొచ్చు. అంటే దీంట్లో షార్ట్ కట్ బటన్స్, మ్యాక్రో కీస్ ఉంటాయి కదా, దానికి మీరు కస్టమైజ్ చేసుకుని ఏవంటే అవి యాప్స్ మీరు లాంచ్ చేయడానికి అట్లా పీసీకి, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఇది లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకు OBS సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తారు కదా, వాళ్ళకి సీమ్లెస్లీ మీరు అన్ని స్విచ్ చేయడానికి, యాప్స్, అప్లికేషన్స్ అవి స్విచ్ చేయడానికి, దానికి అన్నిటికీ బాగా మస్తు ఉంటుంది. నాకు చాలా యూజ్ వస్తుంది ఇది. అంటే మనం కూర్చున్న ప్లేస్లో ఇమీడియట్ ఏమైనా సాఫ్ట్వేర్లు లాంచ్ చేయాలంటే టక్ మనం ఒక 1 బటన్ క్లిక్ చేస్తే లాంచ్ అయిపోతుంది. ఇంకా దీని వెనకాల మీకు LCD డిస్ప్లే ఉంటుంది కాబట్టి కలర్ఫుల్ LCD డిస్ప్లే, చూడడానికి లుక్స్ బాగుంటాయి. ఇంకా మీకు ఏ బటన్ ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా RGB లైటింగ్ ఉంది, అది కూడా కస్టమైజబుల్, బాగుంది. చిన్న సైజులో మస్తు ఉంది ఇది మీ వర్క్ ఫ్లోని చాలా స్పీడప్ చేసేస్తుంది. ఇప్పుడు నాలాంటి అంటే టైం మనకి తక్కువ ఉండేసి ఎడిటింగ్ చేసే వాళ్ళకి, ప్రొఫెషనల్స్కి అయితే చాలా యూజ్ వస్తుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇదేమో D6 మోడల్. ఇది వచ్చేసి యాంప్లీ గేమ్ ఫిఫిన్ది V3 క్యాప్చర్ కార్డ్. ఇది HDMI క్యాప్చర్ కార్డ్. అంటే HDMI ఇన్ అవుట్ 2 ఉంటాయి. మీకు 4K 30 పాస్ త్రూ కూడా ఉంటుంది. ఫుల్ HD వీడియో క్యాప్చర్ కూడా చేయొచ్చు, ఆఫ్లైన్ వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా OBS యూజ్ చేసి ఆన్లైన్ స్ట్రీమింగ్కి కూడా ఇది చాలా యూజ్ వస్తుంది. ఇది ఇందులో కూడా RGB లైటింగ్ అవన్నీ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్. ఇంకా ఏదైనా ఒకటి ఇస్తా అన్నా కదా ఇందులో ప్రోడక్ట్స్ కాబట్టి లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఫిఫిన్వి 2 ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేద్దాం. అట్లనే నేను యూజ్ చేసి దీని ఫీచర్స్ ఇంకా మీకు కంప్లీట్ డెమో కూడా చూపించేస్తా. ఇవే ఫ్రెండ్స్, మనం ఈరోజు 2 ఫిఫిన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేద్దాము. ఇది తర్వాత చూద్దాము. ఇది D6 అనే చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. ఇది వైలెట్ కలర్ బాక్స్ పైన మీరు ఇక్కడ యాంప్లీ గేమ్ ఫిఫిన్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇది ప్రోగ్రామబుల్ స్ట్రీమ్ కంట్రోలర్. అంటే స్ట్రీమింగ్కి ఇంకా స్టూడియో పర్పస్కి బాగుంటుంది. దీనిపైన మీకు LCD డిస్ప్లేవి అన్ని మ్యాక్రో కీస్ ఉంటాయి, 15 కీస్. స్విచబుల్ RGB లైటింగ్ ఉంటుంది, విజువల్ మ్యాక్రో కీస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు డిస్ప్లే కనపడుతుంది. అంటే స్విచ్ సీన్ ఆన్ OBS సీమ్లెస్లీ. OBS ఆన్లైన్ స్ట్రీమింగ్కి సాఫ్ట్వేర్ వాడతారు కదా, వాళ్ళకి చాలా యూజ్ వస్తుంది. కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ 1 కి ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ఉంటుంది. అంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఏదైనా వెబ్సైట్స్కి, సాఫ్ట్వేర్స్కి. రిచ్ ఇంకా పవర్ఫుల్ ప్లగిన్స్ ఫర్ మల్టీ టాస్కింగ్, ఇంకా కస్టమైజబుల్ ఐకాన్స్, ఇంకా మీకు 15 ప్రోగ్రామబుల్ మ్యాక్రో కీస్, ఇంకా విజిబుల్ LCD కీబోర్డ్ ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. దీనికి మీరు డౌన్లోడ్ చేసి పీసీలో దాంతో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది ప్రోడక్ట్ మాన్యువల్ డీటెయిల్గా చదివేసుకోండి. ఇందులో దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటిది అనేది. ఇది నాకు చాలా యూజ్ వస్తుంది. ఎందుకంటే ఏమన్నా అప్లికేషన్స్ అవి నేను లాంచ్ చేయాలంటే 1 కీలో మనము అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా వెబ్సైట్స్, సాఫ్ట్వేర్స్ అన్నీ 1 కీ తోటి లాంచ్ చేయొచ్చు. ఇదొకటి మీకు Type-C to Type-A, Type-C అంటే కన్వర్జన్ పిన్ తోటి ఉన్న కేబుల్ వచ్చింది. 8 ఫీట్ పైన ఉంటుంది దాని లెంత్. ఇది మన యాంప్లీ గేమ్ ఫిఫిన్ది D6 ప్రోగ్రామబుల్ స్ట్రీమ్ కంట్రోలర్. ఆన్లైన్ స్ట్రీమింగ్కి, ఇంకా ఎడిటింగ్కి, ప్రొఫెషనల్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి అందరికీ యూజ్ వస్తుంది. కీస్ క్వాలిటీ అది బాగుంది. ఇది చాలా అంటే మంచి ఫీల్ ఉంది దాన్ని ప్రెస్ చేస్తుంటే, ఆ బటన్స్ది ఫీల్ అది. బ్యాక్ సైడ్ దానికి LCD డిస్ప్లే ఉంటుంది. ఇది ఒక స్ట్రిప్ ఉంది కదా, అది RGB లైటింగ్, అది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫిఫిన్ బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాని నుంచి మీరు ఏ కలర్ అంటే ఆ కలర్. ఇంకా Type-C పోర్ట్ అది చూడొచ్చు. దీని నుంచి మీరు పీసీకి, ల్యాప్టాప్కి అట్లా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. బిల్ట్ క్వాలిటీ అది, ప్లాస్టిక్ మెటీరియల్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇది కంప్లీట్ సెటప్ చేసి మీకు డెమో కూడా చూపించేస్తాయి. ఇది చూద్దాం మనం. V3 HDMI క్యాప్చర్ కార్డ్. ఇది స్విచబుల్ RGB లైటింగ్ ఇందులో కూడా ఉంది. రియల్ టైమ్ మానిటరింగ్ ఉంటుంది. ఫుల్ HD వీడియో అవుట్పుట్ కంపాటబుల్. 2 ప్రోడక్ట్స్ కూడా మీకు విండోస్ ఇంకా మ్యాక్. ఇదైతే PS4 తోటి కూడా కంపాటబుల్. ఇందులో కూడా 15 లైటింగ్ మోడ్స్, ప్లగ్ అండ్ ప్లే డివైస్. ఇది రియల్ టైమ్ మానిటరింగ్ ఉంటుంది. స్క్రీన్ డిలే జస్ట్ లెస్ దాన్ 60 to 70 milliseconds ఉంటుంది. అన్ని డివైసెస్, చాలా డివైసెస్ తోటి కంపాటబుల్ ఉంటుంది. మల్టీ సిస్టమ్ కంపాటబుల్. ఇందులో కూడా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చిందో ఒకసారి జస్ట్ చెకప్ చేసుకోండి.
ఇంకోటి యాక్సెసరీస్ బాక్స్ వచ్చింది. అందులో ఏం లేదు యాక్సెసరీస్ బాక్స్‌లో ఒకటే మనకి యూఎస్‌బీ కేబుల్ ఉంది. టైప్ ఏ టు టైప్ సి కేబుల్. అంటే మీరు పీసీకి కనెక్ట్ చేయడానికి. ఇదేంటంటే మీకు క్యాప్చర్ కార్డ్ అంటే ఆఫ్‌లైన్ వీడియోస్ కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కి కూడా పనికొస్తది. ఇందులో మైక్రోఫోన్ ఇంకా మీకు హెడ్‌ఫోన్ ఆప్షన్ కూడా ఉంది. 3.5 mm జాక్‌లు కూడా ఉన్నాయి. అంటే హెడ్‌సెట్ కూడా కనెక్ట్ చేయొచ్చు. కాంపాక్ట్ ఉంది. బ్యాక్ సైడ్ రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి ఇక్కడ స్టేటస్ ఎల్ఈడీ ఇండికేటర్, టైప్ సి పోర్ట్, హెచ్‌డిఎంఐ అవుట్, ఇంకా మీకు ఇక్కడ ఎల్ఈడీ లైటింగ్ కోసం ఒక బటన్ ఉంది. ఆ బటన్ తోటి ఆర్జీబీ లైటింగ్ మీరు సెట్ చేసుకోవచ్చు. హెచ్డిఎంఐ ఇన్, ఇంకా మీకు మైక్, ఇంకా హెడ్ ఫోన్ ఇక్కడ అవుట్ కూడా చూడొచ్చు. దీని నుంచి మీరు హెడ్సెట్ కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి రెండు కూడా సెటప్ చేసి కొద్దిసేపు యూస్ చేసి దాని పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఎట్లా ఉందో రాబోయే క్లిప్లో డీటెయిల్గా మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా కంప్లీట్ అన్బాక్సింగ్. యాంప్లిగేమ్ D6 ఫిఫిన్ బ్రాండ్ది స్ట్రీమ్ కంట్రోలర్ది. డిజైన్ వైజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను ఇంకా నిన్నటి నుంచి యూజ్ చేస్తున్నా కదా, నాకు డిజైన్ ఇంకా బిల్ట్ క్వాలిటీ బాగా అనిపించింది. అంటే దీంట్లో ఏదైతే ఆర్జీబీ లైటింగ్ది స్ట్రిప్ ఇచ్చిండో అది మస్తు అనిపించింది. ఇంకా ఇందులో మీకు ఎల్సిడి డిస్ప్లేస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏదంటే అది కస్టమైజ్ చేసుకోవచ్చు. 15 మ్యాక్రో కీస్ ఉన్నాయి కదా, ఏ బటన్లో ఏది కావాలంటే ఏ కీలో అది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ దీని సాఫ్ట్వేర్ ఇక్కడ డౌన్లోడ్ చేసిన, ఫిఫిన్ కంట్రోల్ డెక్ అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్. ఇక్కడ నుంచి మీరు అన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏదంటే ఏ కీకి ఏమి అసైన్ చేయాలనేది మీరు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు అవసరం ఉన్నది నేను కస్టమైజ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను లైవ్ స్ట్రీమింగ్ అది నేను చెయ్యను కదా, కాబట్టి నేను నాది గేమింగ్ ఛానల్ కాదు, లైవ్ స్ట్రీమింగ్ పాడ్కాస్టింగ్ లాంటివి నేను చేయను. కాబట్టి నాకు డైలీ ఏవైతే అప్లికేషన్స్ అవి సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతాయో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాయి. ఇప్పుడు అనుకోండి ఫోటోషాప్ లాంచ్ చేయాలి డైరెక్ట్ ఇట్లా, ఇప్పుడు గూగుల్ క్రోమ్ లాంచ్ చేయాలనుకోండి, ఈ కీ నేను నొక్కితే డైరెక్ట్ మీకు అట్లా ఎన్ని ట్యాబ్స్ అంటే అన్ని ట్యాబ్స్ ఓపెన్ చేయొచ్చు. ఇంకా క్యాల్కులేటర్ కావాలనుకోండి, క్యాల్కులేటర్ నొక్కితే ఇది క్లోజ్ చేసి చూపిస్తాం మీకు. అన్నీ ఇట్లా మీరు షార్ట్ కట్స్ ఏవంటే అవి ఫాస్ట్ వర్క్ చేయడానికి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో క్యాల్కులేటర్ ఓపెన్ అయింది కదా, ఇట్లా క్యాల్కులేటర్ ఓపెన్ చేయొచ్చు. అవి కూడా ఏంటంటే అన్నీ మీరు మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేయొచ్చు ఇట్లా. ఇంకా మీరు ఐ ఎడిటర్ నేను సాఫ్ట్వేర్ వాడతాను సోనీది, దాని నుంచి ఇట్లా రా ఫొటోస్ అవి నేను ప్రాసెస్ చేస్తాను కదా, ఇది లాంచ్ చేసుకోవచ్చు. ఇంకా సౌండ్ రికార్డర్ లాంచ్ చేసుకోవచ్చు. ఇంకా పెయింట్, ఇట్లా ఏదంటే అది అన్ని కీస్ అసైన్ చేసుకొని మనం ఇట్లా యూజ్ చేయొచ్చు. లుక్స్ బాగున్నాయి, కాంపాక్ట్ ఉన్నాయి. 15 మ్యాక్రో కీస్ అంటే నేను 15 ఏం వాడాను, నేను మోస్ట్లీ ఒక 7-8 అప్లికేషన్స్ వాడతాను కదా, అవి కస్టమైజ్ చేసి పెట్టుకుంటా. డిస్ప్లే బ్రైట్నెస్ కానివ్వండి, కలర్స్, ఇంకా దాని లుక్ అది బాగుంది. ఆర్జీబీ లైటింగ్ కూడా బాగుంది. ఈ లైటింగ్ కూడా మీరు కావాలంటే డిఫరెంట్ కలర్స్ ఇట్లా చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా వెనకాల ఒక బటన్ ఇచ్చిండు కదా, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. రకరకాల ఎఫెక్ట్స్ మీరు ఇట్లా కలర్స్ కూడా మార్చుకోవచ్చు. కానీ నేను మొత్తం బ్రీతింగ్ ఎఫెక్ట్ ఉంది కదా, మల్టీ సైకిల్ మొత్తం కలర్ సైకిల్స్ది, ఇది బాగా నచ్చింది నాకు. ఇదే పెట్టిన ఇంకా ఇట్లా కాంపాక్ట్ ఉండేసి ఒకటే యూఎస్బీ టైప్ సి కేబుల్ తోటి దీన్ని కనెక్ట్ చేసి మీకు ఇప్పుడు డెమో ఏంటిదంటే, ఇది నా వర్క్షాప్. ఇది ఇక్కడ చూసినారు కదా వాటర్ కూల్డ్ పీసీ, చాలా ఎక్స్పెన్సివ్ పీసీ. ఇది అప్పుడు అసెంబుల్ చేస్తే 6 lakhs పైన, అరౌండ్ 7 lakhs వరకు అట్లా కాస్ట్ అయింది సిపియూకి. మస్తు పవర్ఫుల్. ఇందులో కూడా మీరు 8K వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఎడిట్ చేయొచ్చు. జబర్దస్త్ ఉంటుంది ఇట్లాంటి పీసీ. ఇంకోటి కూడా నేను బిల్డ్ చేసిన అన్నా కదా, అది కూడా మీకు తర్వాత చూపిస్తాయి. ఇంకా ఇది ఒకటి V3 క్యాప్చర్ కార్డ్ ఉంది కదా, హెచ్డిఎంఐ క్యాప్చర్ కార్డ్. ఇది పెద్దగా నాకు యూజ్ రాదు, ఎందుకంటే ఇది లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకు ఓపెన్ బ్రాడ్కాస్టర్ సాఫ్ట్వేర్, అది యూజ్ చేసేవాళ్ళు, లైవ్ స్ట్రీమింగ్ చేసేవాళ్ళు అట్లా దీన్ని వాడచ్చు. ఇందులో ఏంటంటే మీకు హెడ్ ఫోన్స్ ఇంకా మైక్రోఫోన్ ఇన్పుట్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్ దీనికే మీరు హెడ్సెట్ అటాచ్ చేసుకొని దీని నుంచి మీరు పాస్ త్రూ 4K 30 పాస్ త్రూ కూడా ఉంది. ఎక్స్టర్నల్ ఇంకో మానిటర్, స్క్రీన్, టీవీ దేనికైనా కనెక్ట్ చేసుకొని అక్కడ ప్రివ్యూ చూసుకుంటూ ఈవెన్ మీరు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. రికార్డింగ్ మాత్రం ఫుల్ HD 60 FPS వరకు రికార్డింగ్ అవుతుంది. అదంతా మీకు OBS సాఫ్ట్వేర్ నుంచే మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. రికార్డింగ్ ఫార్మాట్, ఇంకా క్వాలిటీ, FPS ఎంత కావాలనేది అక్కడ నుంచి. రికార్డింగ్ క్వాలిటీ అది బాగుంది. ఇందులో కూడా ఆర్జీబీ లైటింగ్ ఉంది. ఇంకా దీన్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ సైడ్ బటన్ ఉంది కదా, ఇందులో కనపడుతుందో లేదో, కేబుల్ చిన్నగా ఉంది. ఈ సైడ్ బటన్ ఇట్లా నొక్కితే మీకు ఈ ఆర్జీబీ లైటింగ్ కలర్స్ మారుతాయి. ఏదంటే అది ఇట్లా ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇందులో కూడా మల్టీ కలర్ది బ్రీతింగ్ సైకిలే బాగుంది.
చిన్న కాంపాక్ట్ ఇది బాగుంది. ఇది వచ్చేసి 4000 లోపు ఉంది కాస్ట్, 3900 అట్లా ఉంది. నేను లింక్స్ రెండింటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. రెండు కూడా అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 7600 రూపాయలు ఉంది. ఇది బాగుంది. ఇది నాకు డైలీ యూజ్ వస్తుంది. ఇది పెద్దగా నేను వాడను కదా. ఇది వచ్చేసి యాంప్లీ గేమ్ది ఫిఫిన్ V3 కాబట్టి మన లక్కీ సబ్స్క్రైబర్ ఎవరికన్నా నేను 5000 లైక్స్ దాటిన తర్వాత ఈ క్యాప్చర్ కార్డ్ HDMIది ఫుల్ HDMI క్యాప్చర్ కార్డ్ ఇచ్చేస్తా. 4K 30 పాస్ త్రూ కూడా ఉంది. అంటే 4K మీరు చూసుకోవచ్చు ప్రివ్యూ, కాకపోతే రికార్డింగ్ మాత్రం ఫుల్ హెచ్డీలో 60 FPS వరకు చేస్తుంది. చాలా యూస్ఫుల్ ఇది ఐటమ్ డివైస్. ఇది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే నాకు ఇది కావాలి అనుకునే వాళ్ళు కింద కమెంట్ చేయండి. ఎందుకంటే అనవసరంగా యూజ్ లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, ఎవరికైతే యూజ్ వస్తుందో ఆన్లైన్ స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్ చేసే వాళ్ళకి OBS సాఫ్ట్వేర్ ఫ్రీయే. అది మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీరు లైవ్ స్ట్రీమింగ్ అట్లా కూడా చేసుకోవచ్చు. అయితే ఇది ఇద్దాం అనుకున్నాను నేను, అందుకే లైక్ కొట్టడం మర్చిపోకుండా కొట్టేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఇంకా అట్లనే ఈ రెండు ప్రోడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది? నాకైతే ఇది జబర్దస్త్ నచ్చింది, D6. నా దగ్గర ఎల్గాటోది స్ట్రీమ్ డెక్ ఆల్రెడీ నేను చేసింది, అది వేరే PC మీద మా అబ్బాయి యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నా PCకి ఇది నేను కనెక్ట్ చేసుకొని డైలీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ వర్క్షాప్లో నాకు చాలా పని ఉంటుంది, అంటే అప్పుడప్పుడు ఎడిటింగ్, ఇంకా వేరే ఆఫీస్ వర్క్స్ అవి కూడా నేను, అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, PCBs అవన్నీ డిజైన్ చేస్తా కదా, అవన్నీ నాకు ఇక్కడ చేయడానికి ఈజీ ఉంటుంది. అప్లికేషన్స్ లాంచ్ చేయడానికి మ్యాక్రో కీస్ యూజ్ చేయొచ్చు. అయితే ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన 2 ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్. ఎలా అనిపించింది వీడియో? అడ్వాన్స్ హ్యాపీ ఉగాది మీ అందరికీ. రేపు మళ్ళీ అంటే టైం ఉంటే ఇంకో వీడియోలో కలుస్తా, ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్లో. బాయ్.